రే మావా వెళ్ళిపోరా, నా మాట వినరా ప్లీజ్ రా. రేయ్ బుద్ధుందరా నీకు? ఎందుకలా భయపడుతున్నావు? నేను కాదు, నాకేం తెలీదు. ఆ రోజు పార్టీలో మీతో పాటు దినేష్ కూడా ఉన్నాడని నాని చెప్పాడు. దినేష్ ఎక్కడుంటాడు? నాకు తెలీదండి. చెప్పకపోతే నేనే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాడిది పక్కనే ఉన్న శివాపురం అండి. సరే, నీతో దినేష్తో మాట్లాడాలి. వచ్చి కారెక్కు. కారెక్కమన్నానా? అలాగేనండి. రా. రుద్రకాళి, భద్రకాళి, సంగ్రామకాళి, ఉగ్రకాళి, మంత్రకాళి, సంహారకాళి. దిక్కులు పిక్కటిల ఆకాశాల దద్దరిల్ల ఆగ్రహాల ఆదిశక్తి అడుగు పెట్టినాదిరా. ఇక్కడ రెడ్ షర్ట్ వేసుకుని టీ తాగుతున్నాడు చూడు, వాడే దినేష్ వదిన. వెళ్ళి తీసుకురాపో. రారా. రేయ్ మీరు వచ్చారేంటి? మా వదిన నీతో ఏదో మాట్లాడాలందరా. ఫ్రెండ్షిప్ అంటే అర్థం తెలుసా మీకు? ఫ్రెండ్షిప్ అంటే బైకుల మీద తిరగటం, సినిమాలు షికార్లకి వెళ్ళడం, సెల్ ఫోన్లో మాట్లాడుకోవడం, మందు పార్టీలు చేసుకుంటూ పనికిరాని కబుర్లు మాట్లాడుకోవడం, ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే? కన్నవాళ్లు తమ పిల్లల సంతోషాన్ని మాత్రమే చూడాలనుకుంటారు, కానీ స్నేహితుడనేవాడు కన్నీళ్లను తుడుస్తాడు. స్నేహం విలువ తెలియనివాడు తల్లిదండ్రుల్ని ప్రేమించలేడు, అన్నదమ్ముల్ని ప్రేమించలేడు, అక్క చెల్లెలని ప్రేమించలేడు, ఆఖరికి భార్య బిడ్డల్ని కూడా ప్రేమించలేడు. ఎందుకో తెలుసా? రక్త సంబంధంలో, తాళి సంబంధంలో, డబ్బు సంబంధంలో, ఇలా అన్ని సంబంధాల్లో స్వార్థం ఉంటుంది. కానీ ఏ స్వార్థం లేనిది స్నేహబంధం ఒక్కటే. అలాంటి స్నేహబంధాన్ని ప్రేమించలేనివాడు మిగతా సంబంధాల్ని ఎలా ప్రేమించగలుగుతాడు? ఎలా గౌరవించగలుగుతాడు? మీరు చెప్పింది నిజమే అక్క. ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తాం. ఏం చేయాలో చెప్పక్క. నానిని బ్లాక్మెయిల్ చేస్తుందెవరో తెలుసుకోవాలి. అతను పకడ్బందీగా ఫోటోలు తీసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే పార్టీలో గొడవ జరుగుతుందని ముందే ఎవరో ఒకరికి తెలిసుండాలి. గొడవ జరగడం కోసమే ఎవరో ప్రీ ప్లాన్డ్గా పార్టీని అరేంజ్ చేసి ఉండాలి. పార్టీకి మా ఫ్రెండ్ మధుతో ఒకడొచ్చాడు. మధు వాడి దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు వాడితో మాట్లాడటం మేము చూసాం. ఆ వచ్చినవాడు మధు కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలుసా? అతను మధుకి తప్ప మాకెవరికి తెలియదక్క. మీకెవరికి తెలియకపోయినా మీ అందరికి పార్టీ ఇమ్మని మీ ఫ్రెండ్ మధుకి డబ్బులిచ్చాడు అంటే గొడవ జరగడానికి 100% ప్లాన్ చేసింది వాడే. ఏం నాని? లేదక్క, నాని రాకముందే అతను వెళ్ళిపోయాడక్క. వాడిని చూస్తే మీరు గుర్తుపడతారా? గుర్తుపడతాం అక్క. వాడెలా ఉంటాడు? వాడికి ఒక 30 years ఉంటాయక్క. కొంచెం హైట్గా ఉంటాడు. అటు లావు కాదు, సన్నం కాదు, మీడియంగా ఉంటాడు. మధు కోమా నుంచి బయటికొస్తే తప్ప వాడెవడో మనకి తెలియదన్నమాట.
వాడెవడో తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తాను. నాని నీ కేసు నుంచి ఎలా తప్పించాలో నేను చూసుకుంటాను. మీకొచ్చిన ప్రాబ్లం ఏం లేదు, మీరేం టెన్షన్ పడకండి. ఆ రోజు మీరు చూసిన వాడు ఎక్కడ కనిపించినా నాకు ఫోన్ చేయండి. అలాగే అక్క. మంచివాడని మహానుభావుడని వీడిని పెళ్లి చేసుకున్నావేమో. వీడెలాంటివాడో నీకు తెలియదు. ఈరోజు నువ్వు సుఖమనుకుంటున్నది రేపు నీకు నరకంగా మారుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇదంతా చేస్తున్నదా చక్రపాణియేనా? అయినా ఆ ఫోన్లో విన్న గొంతు చక్రపాణి గొంతు ఒకటి కాదే. అంటే గొంతు గుర్తుపట్టకుండా ఇంకెవరి చేతైనా మాట్లాడిస్తున్నాడా? అంత ధైర్యంగా గుళ్ళో రోడ్డు మీద మా వారిని తిట్టినవాడు పిరికి పందల పేరు చెప్పకుండా ఫోన్లో ఎందుకు బెదిరిస్తాడు? అంటే ఈ పని ఇంకెవరు చేసుంటారు? గుడ్ మార్నింగ్ సీత గారు. నీ మరిది కిడ్నాపర్ మాత్రమే కాదు, ప్రేమికుల్ని కలిపే బ్రోకర్ కూడా అన్నమాట. వాడా? అవును, 100% వాడే అయ్యుండొచ్చు. ఏం జరిగినా ఏమవుతుందో అన్న భయం లేకుండా ఆదరకుండా బెదరకుండా ఉన్నారంటే ప్రేమికుల్ని కలిపే బ్రోకర్ కూడా అన్నమాట. ఆ వాయిస్ ఈ వాయిస్ ఒకటే. అవును, ఈ వాయిస్ ఆ వాయిస్ ఒకటే. అంటే ఇదంతా ఇదంతా వాడు చేశాడా? శంకర్, నాని, శ్రావణ్, ఏంటోదినా? మనం ఒక చోటుకి వెళ్ళాలి, పదండి. ఎక్కడికొదినా? ఏ చెప్తే గాని రారా? పదండి. సరే వదినా. సరే వదినా. ఎప్పుడు కూల్గా ఉండే అమ్మగారు రుద్రమదేవిలా ఉన్నారంటే ఎక్కడికి వెళ్తున్నారు? జపదాసమే నీ చేతి భద్రంగా మారే ఆ పిడుగులే నీ నోటి మాటే రాలే నిన్ను వెతున్న వదినా, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేను వచ్చే వరకు మీరిక్కడే ఉండండి. ఎవరిది వదిన ఈ ఇల్లు? నేను రావడం ఆలస్యమైనా మీరేం కంగారు పడకండి. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? మమ్మల్ని ఎందుకు ఉండమంటున్నావో మాకేం అర్థం కావడం లేదు వదినా. అర్థం చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు నేను చెప్పకుండానే మీకు అర్థమవుతుంది. ఇక్కడే ఉండండి.
హలో సీత, అంతా కుశలమేనా? ఏంటి సీత మాట్లాడవు? మీ ఆయనకి ఫోటోలు పంపించాను కాబట్టి రామరాజుకి మీకు పెద్ద గొడవే జరుగుంటుందే, అవునా? గొడవ జరిగిందంటే ఈ పాటికి మీ ఇంటి పరువు వీధిన పడి ఊరంతా తెలిసిపోయే ఉంటుంది. ఏం మాట్లాడట్లేదండి? పరువు పోయినందుకు ఏడుస్తున్నావా సీత? నువ్వు పోయిందనుకుంటున్న పరువు నీ కళ్ళ ముందే నిలబడుంది చూడు. పర్లేదే, ధైర్యంగా నా ఇంటికే వచ్చావు. నీకు ధైర్యం లేక పిరికి బెదవలా నువ్వెవరో చెప్పకుండా ఫోన్లు చేయడం, ఫోటోలు పంపించి బెదిరించడం చూసాం. నాకు ధైర్యం ఉంది కాబట్టే నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వు చెప్పకపోయినా నువ్వు ఎవరో తెలుసుకుంటానని నీకు చెప్పాను. నాకు ఫోన్ చేస్తుంది నువ్వే అని తెలుసుకున్నాను కాబట్టే వచ్చాను. తెలివైన దానివే, తెలుసుకునేం చేస్తావు? ఆడదాన్నయ్యుండి కూడా నీ ఇంటికి నీ ముందుకి వచ్చానంటే ఏదైనా చేస్తానని, ఏవైనా చేయగలనని ఇంకా అర్థం కాలేదా? ఆ ఫోటోలు ఎందుకు తీసావు? ఆ ఫోటోలు నాకు పంపించి ఎందుకు నన్ను బెదిరించాలనుకుంటున్నావు? ఎందుకు నా కుటుంబం పరువు తీయాలని చూస్తున్నావు? మీ కారణంగా నా పరువు, నా ఇంటి పరువు పోయినప్పుడు నేను మీ ఇంటి పరువు తీయాలనుకోవడంలో తప్పే ఉంది. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నీ మరిది పెళ్లి పందిట్లోంచి తీసుకొచ్చాడు. అందరి ముందు నేను తలదించుకోవాల్సి వచ్చింది. నాకు జరిగిన అవమానానికి నేను ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటానా? నీ మరిది నా కాబోయే పెళ్ళాన్ని లేపుకుపోవడమే కాకుండా నువ్వు నీ మొగుడు నా ఇంటికొచ్చి నన్ను కొట్టి వెళ్ళారు. దెబ్బతిన్నవాడు దెబ్బ తీయకుండా ఊరుకుంటాడా? నన్ను కొట్టిన రోజే 1000 మందిని వెంటేసుకుని మీ ఇంటికొచ్చి నీ మొగుణ్ణి ఫుట్బాల్ ఆడేద్దాం అనుకున్నాను. ఒంటి మీద కొట్టే దెబ్బ కన్నా పరువు మీద కొట్టే దెబ్బ చాలా పవర్ఫుల్గా, పెయిన్ఫుల్గా ఉంటుందని ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఎదురు చూసిన అవకాశం దొరికింది. అందుకే మీ కుటుంబం పరువు మొత్తం తీయాలనుకున్నాను. చెప్పడం అయిపోయిందా? ఇంకా చెప్పడానికి ఏమైనా మిగులుందా? 1000 మందిని వెనకేసుకొచ్చి నా భర్తని ఫుట్బాల్ ఆడతానన్నావు చూడు. 1000 మందిని కాదు, నువ్వు 1,00,000 మందితో వచ్చినా నువ్వు నా భర్తని ఏమీ చెయ్యలేవు. నువ్వు అలాంటి పని చెయ్యలేదు కాబట్టి బ్రతికున్నావు. లేకుంటే ఈ పాటికి నేను నా ఇంటి ముందే గొయ్యి తీసి పాతి పెట్టేసుండేదాన్ని. నీ ఇంటికొచ్చి నిన్ను కొట్టామన్నావు చూడు. సభ్యత, సంస్కారం ఉన్నవాళ్ళం కాబట్టి మేము నిన్ను కొట్టి వదిలేశాం. లేకపోతే ఆ రోజు నువ్వు కూసిన కారు కూతులకి నిలువున నరికేసుండేవాళ్ళం. దమ్ము ధైర్యం ఉన్న మగాడివైతే నా మీద, నా భర్త మీద పగ తీర్చుకోవాలి కానీ చదువుకుంటున్న కుర్రాడి ఫోటోలు తీసి వాడి జీవితంతో ఆడుకోవాలనుకోవడం ఏంట్రా? నువ్వు మగాడివైతే నీకు సమబుజ్జి అయిన వాడి మీద నీ ప్రతాపం చూపించాలి కానీ చదువుకునే చిన్న పిల్లాడి మీద నీ ప్రతాపం ఏంట్రా? ఒకకి ప్రతీకారానికి చిన్న పెద్ద ఉండదో. పాముని కొట్టడానికి ఎలుకని ఎరవేస్తారు, పులిని బంధించడానికి మేకప్ పిల్లని బలిస్తారు. అందుకే మీ మీద పగ తీర్చుకోవడానికి నీ మరిది నానిని టార్గెట్ చేశాను. హాస్పిటల్లో ఉన్నవాడు కోమాలోంచి బయటికి రాగానే
వాడు చెప్పే సాక్ష్యంతో నీ మరిది నాని జైలుకి పోతాడు. నన్ను కాదని నీ మరిది శ్రావణ్తో లేచిపోయిన ఆ సరస్వతిని, దాన్ని ఎత్తుకెళ్లిన నీ మరిదిని నడి వీధిలో నిలబెట్టి వాళ్ళ పరువు తీస్తాను. నీ పెద్ద మరిది శంకర్ని లారీతో గుద్దించి లేపేస్తాను. ఇవన్నీ చూసి పరువు కోసం పాకులాడే నీ మొగుడు రామరాజు గుండెకి చస్తాడు. రేయ్, నీకు నువ్వు ఏమనుకుంటున్నావురా? నువ్వు నా మర్దుల్ని, నా భర్తనే కాదురా, రామరాజు కుటుంబం వైపే కన్నెత్తి చూసావంటే చచ్చిపోతావు నువ్వు. ఏంటే వీరనారిలాగా చంపుతాను అంటున్నావు? పులి బోనులోకి కుందెలు పెళ్ళొచ్చినట్టు నువ్వు నా ఇంట్లోకొచ్చావు. నా ఒంటి మీద చెయ్యేసి నా ఇంట్లోంచి బయటికి వెళ్ళగలననుకుంటున్నావా? నిన్నిక్కడే చంపి పాతరేసినా అడిగేవాడెవ్వడూ లేడు. నీలాంటి క్రూర మృగాల దగ్గరకు వచ్చేటప్పుడు ఆయుధం లేకుండా వట్టి చేతులతో వచ్చే అంత పిచ్చిదాన్ని కాదురా నేను. ఒక్కసారి అటు చూడు. నీ దృష్టిలో వాళ్ళు నాకు మరుదులు మాత్రమే, కానీ నా దృష్టిలో వాళ్ళు నిన్ను నరికి పోగులు పెట్టే ఆయుధాలు. ఒక్క చిటికేస్తే చాలు, వచ్చి నిన్ను కాల్చి బూడిద చేసేస్తారు. వాళ్లే నా బలం, వాళ్లే నా ధైర్యం, వాళ్లే నా కుటుంబం. నా కుటుంబం వైపు చూశావు అంటే నీ బాడీలో ఒక్కొక్క పార్టు ఒక్కో జంతువుకి మేత వేసేస్తారు. నేను నీలాంటి దుర్మార్గురాల్ని, కసాయిదాన్ని కాదు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను. జరిగినవన్నీ మర్చిపోయి బుద్ధిగా ఉండు. నీ బుద్ధి మార్చుకోకపోతే నీ కథ కంచికి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండు. చేతకాని దానిలా నిన్నేం చేయకుండా వెళ్ళిపోతున్నాననుకుంటున్నావేమో. నా మరుదులు నిన్ను చంపేసి నీ శవాన్ని కూడా మీ వాళ్ళకి దొరకకుండా చేయగలరు. అయినా కూడా ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలుసా? నువ్వు మారడానికి నీకు అవకాశం ఇచ్చి వెళ్తున్నాను. అది గుర్తు పెట్టుకో. జటాకటాహతం భ్రమభ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని గద్ద పట్ట పావకే కిశోర చంద్రశేఖరి. ఎవరి లేదనేది మా అవసరం ఉందేమో, అందుకే మమ్మల్ని తీసుకొచ్చావేమో, మమ్మల్ని పిలుస్తావేమని ఎదురు చూస్తున్నాం వదినా. ఏదైనా ప్రాబ్లం వదినా? ప్రాబ్లం మీ వరకు రాకుండా నేనే సాల్వ్ చేసేసాను. ఏంటది నా ప్రాబ్లం? చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్తాను. ముందు బండి తీయండి. స్మా